హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ చికెన్ కర్రీ చేద్దామండి. ఈ కర్రీని అయితే ఈజీ ప్రాసెస్లో ఎక్కువగా మసాలాలు ఏమి లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేద్దామండి. ఈ ఎగ్ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ చికెన్ కర్రీ కోసం ముందుగా అయితే గుడ్లను ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ అరకిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఈ అరకిలో చికెన్కు 4 గుడ్లు వరకు ఉడికించుకోవాలి. ఈ గుడ్లు ఉడికేలోన చికెన్ అయితే శుభ్రంగా 2-3 సార్లు కడిగి దీనిలో ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని వేయాలి. అలాగే దీనిలో ఒక స్పూను వరకు ఉప్పు, అలాగే ఒక స్పూను వరకు పసుపు, అలాగే ఒక స్పూను వరకు నూనె వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకోవడం వలన నీచు వాసన ఉండదండి. ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ అయితే పక్కన పెట్టుకుందాము. తరువాత ఈ కర్రీలో వేయటానికి మసాలా పౌడర్ని అయితే రెడీ చేద్దామండి. దీనికోసమైతే ఒక జార్లో ఒక స్పూను వరకు ధనియాలు వేయాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. తరువాత దీనిలో 2-3 ఎండుమిర్చిని వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టెలోన గుడ్లు అయితే ఉడికాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఘాట్లు పెట్టి ఈ గుడ్లను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఇక్కడైతే నేను అరకిలో చికెన్కు 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసానండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో బిర్యానీ ఆకును వేయాలి. అలాగే దీనిలో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్లో అయితే నీరు వచ్చిందండి. ఈ నీరంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ నీరంతా డ్రై అయ్యి చికెన్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేయాలి. ఇక్కడైతే 2 టమోటాలను తీసుకున్నానండి. ఇలా టమోటాలను వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసి ఇవన్నీ బాగా చికెన్కు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీలకైతే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని 1.5 స్పూన్ వరకు కారం వేశాను. తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిని 2 స్పూన్ల వరకు వేయాలి. ఇలా ఈ మసాలా పౌడర్ను వేసిన తర్వాత ఈ చికెన్ను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలోనే 80% వరకు చికెన్ అయితే కుక్ అవుతుందండి. చూడండి, ఈ మసాలాలంతా చికెన్కు పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వలన చికెన్ అయితే నీచు వాసన కానీ పచ్చి వాసన కానీ ఉండదండి. ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను దీనిలో వేయాలి. ఇవి వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్తో నీరు వేయాలి. ఎక్కడైతే చికెన్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ ఫ్రై చేసుకున్నప్పుడే చికెన్ అయితే ఉడికింది. గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్తో నీరు వేస్తే సరిపోతుందండి. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రై, చికెన్ 65 ఇలా చికెన్తో చేసే కర్రీస్ ఉన్నాయండి.
మీకు ఇష్టపడితే కనుక ప్రీ టైమ్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీరు వేసిన తర్వాత ఈ చికెన్ను 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి చికెన్ అయితే ఈ దగ్గర పడిందండి. చికెన్ అయితే రెడీ అయ్యింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు చికెన్ పౌడర్ను వేసుకోవాలి. చికెన్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఈ కర్రీ అయితే దేనిలోకైనా బాగుంటుందండి. రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి ఇలా దేనిలోకైనా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ ఎగ్ చికెన్ కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈవేళటి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.